ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారాలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళిని మనం ప్రతి ఏటా ఆశ్వీజ అమావాస్య రోజు చేసుకుంటాం. దానికి ముందు వచ్చేది చతుర్దశి, బహుళ చతుర్దశి. దాన్ని నరక చతుర్దశి అంటారు. ఇది ప్రతి ఏటా మనం జరుపుకునేటువంటి పండుగే. అంటే మన హిందూ ధర్మంలో ఏ పండగైనా తిథులను బట్టే వస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే మనకి శ్రీరామనవమి రోజు చేసుకుంటాం. అట్లాగే దుర్గా నవరాత్రులు, అది కూడా ఆశ్వీజ పాఠ్యం నుంచి చేసుకుంటాం. అంటే తిథులను అనుసరించే మనం పండుగలు చేసుకుంటాం. ఈ దీపావళి అంటే దీపాల వరస. ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసేటప్పుడు సీతమ్మ తల్లిని రావణాసురుడు అనేటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు అపహరిస్తే అతనిని తుదముట్టించేసి సతీ సమేతుడై అయోధ్యకు బయలుదేరి తన పరివారం అంతటితో, అంటే లక్ష్మణస్వామి, వానరులకు నాయకుడైనటువంటి హనుమంతుల వారితో, వానరసేనతో విజయోత్సాహంగా అయోధ్యకు వచ్చేటప్పుడు అయోధ్య ప్రజలు వాళ్ళ మార్గానికి వెలుగు ఉండాలని చెప్పేసి అందరూ కలిసి దీపాలను వరుసగా పేర్చారు. శ్రీరామచంద్రుడు అయోధ్యకు రావటంతో అందరూ ఆనందోత్సవంగా దీపావళిని జరుపుకున్నారు. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సతీ సమేతుడై నరకాసురుణ్ణి వధించాడు. అప్పుడు ఆ రాక్షస పీడ వదిలిందని ప్రజలందరూ ఈ దీపావళిని చేసుకుంటారు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. రాక్షసులను హతమార్చినట్లు చీకట్లను పారద్రోలి వెలుగుని నింపే దివ్యమైన పండుగే దీపావళి. అదే మనం అనుకున్నాం కదా, మొదట నవరాత్రులు చేస్తామని. అక్కడ కూడా ఆమె ఆశ్వీజ మాసమే. అక్కడ కూడా ఆమె మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని హతమార్చింది. అందుకని ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా మనకు ఈ రాక్షసులను చంపి భగవంతుడు ప్రజలకు తోడుగా ఉన్నటువంటి మాసం. ఈ పండగను, దీపావళిని ఆబాల గోపాలం అనే తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే అందమైన పండుగ. దీపాలు నిండుగా పెట్టామనుకోండి, భలే శోభాయమానంగా ఉంటుంది. అందుకని ఇది సుందరమైన పండుగ అని కూడా అంటాం. ఇక దీపావళి రోజున, దీపావళి అనేది ఎందుకు చేసుకుంటాము అనేది మనకు అర్థమైంది. మరి నరక చతుర్దశి అని కూడా అన్నాం ముందు రోజు. నరక చతుర్దశి అంటే ఈ రోజున ఏమి చేయాలి, ఏ విధమైనటువంటి విధానం పాటించాలి అని అంటే, ఉదయాన్నే లేచి ముందు టపాకాయలు కాల్చేవాళ్ళు. అంటే నరకాసురుడు చనిపోయిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రజలు ఆనందంగా ఆ టపాకాయలు కాల్చేవాళ్ళు. అది చేసిన తర్వాత అందరూ అభ్యంగన స్నానం చేసి ముంగిట ముగ్గులు, ఇల్లంతా ముగ్గులు పెట్టుకొని గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసుకొని అక్కడ కూడా స్వామిని అలంకరించుకొని, దేవుళ్ళని అంతా కూడా ఆ పటాలు ఎన్ని ఉంటాయో ఆ పటాలన్నిటినీ అలంకరించుకొని రుచికరమైనటువంటి పిండి వంటలను తయారు చేసుకొని ఆ పిండి వంటలన్నిటికీ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని స్వీకరించి ఆనందంగా జరుపుకునేటువంటిదే నరక చతుర్దశి కూడా. అయితే దీపావళి సాయంకాలం ఒక ప్రత్యేకం ఉన్నది. అంటే ఎందుకని అనంటే, మామూలుగా క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి ఆ సాగరంలో నుంచి పైకి ఉద్భవించినప్పుడు
అక్కడ దీపాలతో ఆమెను స్వాగతం పలికారు. దీపము అని అంటే లక్ష్మిని. అందుకని ఆ ప్రతీక చిహ్నంగా ఆమెని దీపాలతో స్వాగతం పలికిన దీపావళి రోజును పురస్కరించుకొని దీపావళి సాయంకాలంన ప్రజలందరూ కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు. అంటే మనం సాధారణంగా సాయంకాలం వంటంతో వెనక పెరటి తలుపును వేసేసి ముందు తలుపును తీయమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకనంటే లక్ష్మీదేవి సాయంకాలం పూట మన ఇంటికి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం. అందుకు అదే నమ్మకంతో అందులో దీపావళి అంటే ఆమె క్షీరసాగరంలో నుంచి వచ్చినటువంటి తల్లి. ఆ తల్లిని స్వాగతం పలుకుతూ ప్రజలందరూ పూజ చేసుకుంటారు. మన మందిరంలో అమ్మవారుగాను ఉన్నట్టయితే, లక్ష్మీ తల్లి ఉన్నట్లయితే ఆమెని షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని, పూజ చేసేటప్పుడు ఫస్ట్దే ధ్యానం. అందుకు ఆమెని ధ్యానించుకొని మనస్ఫూర్తిగా మనసు నిండుగా లక్ష్మీ తల్లిని నింపుకొని ధ్యానం చేసేటప్పుడు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతో భవ సర్వదా. అమ్మా, నేను చేసేటువంటి ఈ పూజను తప్పులున్నా మన్నించి నువ్వు రా తల్లి, నా ఇంటికి రా అని చెప్పి ఆవాహనం చేసుకొని ఆమెకి ఆ 2 అక్షతలు ఆమె పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకోవాలి. తర్వాత ఇక ముందు ధ్యానం అన్నాం, తర్వాత ఆవాహనం, తర్వాత ఇవన్నీ పటం కాబట్టి మనం భావన చేసుకోవచ్చు. ఆ తల్లి వచ్చినట్లే రావటంతో ఆమెకి మంచి సింహాసనాన్ని తయారు చేస్తున్నట్టు. ఎట్లాంటి సింహాసనం? నవరత్న ఖచ్చిత సింహాసనం, సుపరిమళ భరిత పుష్పాలతో అలంకరించుకున్నటువంటి సింహాసనం. అంటే మన మనసుకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఆ తల్లికి అటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేసినట్లు భావన చేసి, తర్వాత ఆమె వైకుంఠం నుంచి వచ్చింది కాబట్టి ఆ పాదాలను కడిగి, తర్వాత చేతులను కడిగి, తర్వాత ముఖాన్ని కడిగి ఆచమనం చేయాలి. అంటే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాహాన్ని తీర్చినట్టుగా భావన చెయ్యాలి. అంతేకాకుండా పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర వీటన్నిటితో కలిపి కానీ వేరువేరుగా కానీ ఆమెకి అభిషేకం చేసుకోవాలి. తరువాత శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో స్నానం చేసినట్టు. పటాలైతే మనం ఏం స్నానం చేయిస్తాము? భావన చేసుకుందాం. తర్వాత వస్త్రాన్ని సమర్పించుకుందాం. వస్త్రము అనంటే బాహ్యంగా ఇచ్చే కన్నా మానసికంగా ఒక వస్త్రాన్ని అమ్మవారికి మంచి పట్టు పీతాంబరాన్ని ఇచ్చినట్టుగా భావన చేసుకుందాం. మన మనసుకి అడ్డుండదుగా. అప్పుడు బాహ్యంగా అయితే ఒక పత్తిని కొంచెం చిన్న బిట్టుగా తీసుకొని దాన్ని పసుపు కుంకుమ పెట్టి ఆమె పాదాల దగ్గర ఉంచుదాం. తర్వాత యజ్ఞోపవీతాన్ని అట్లాగే పత్తితో చేసి ఆమెకి యజ్ఞోపవీతాన్ని సమర్పించుకుందాం. తర్వాత అంటే వస్త్రం, యజ్ఞోపవీతం. దీని తర్వాత ఆమెకి సర్వాభరణాన్ని, ఆమె శుక్రవారం వజ్రాలతో ఆభరణాలన్నీ వజ్రాలతో దగదగాయమానంగా వెలిగిపోతున్నట్టు మనం భావన చేసుకుందాం. తల్లినంతా అలంకరించుకొని తర్వాత మంచి తిలకాన్ని దిద్ది కళ్ళకు కాటుక పెట్టి, కజ్జలం సమర్పయామి అంటారు, కళ్ళకు కాటుక పెట్టి తర్వాత కాళ్లకు పసుపు పూసి ఆ పాపట బొట్టు పెట్టి మంచి జడ వేసినట్లుగా, ఆమెకి పూలతో జడ వేసినట్లుగా భావన చేసి ఆ తల్లిని అలంకరించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని, ఇక్కడ ధూపం, దీపం, నైవేద్యం అంటే గోరోజనాది
సుగంధ ద్రవ్యాలతో పరిమళభరితంగా, అసలు అమ్మవారు ఉన్నది అని అంటే ఆ గృహం అంతా కూడా పరిమళంగా ఉంటుంది. అటువంటిదే ఆమెకి ఇష్టం. అటువంటి పరిమళభరితమైనటువంటి ఆ గృహాన్ని అంతా కూడా చేసుకొని ఆమెకి శనగలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అంటే శనగ పిండితో కానీ శనగ పప్పుతో కానీ నైవేద్యం చేస్తూ ఉంటారు. మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఈ శనగలతోనే గుగ్గిళ్ళు చేస్తాం కదా. అదేవిధంగా శనగపిండితో ఏదైనా మంచి ఆవు నెయ్యి వేసి ఆమెకి తీపి పదార్థాన్ని తయారు చేసి ఆమెకి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది, శుభదాయకంగా ఉంటుంది.